ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే తృతీయ స్థానమందు శనైశ్వరుడు, ధన పంచమాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో విశేషమైనటువంటి యోగంలో ఉన్నారు. 6వ స్థానంలో రాహువు, 8వ స్థానం 13 వరకు 8వ స్థానం ముందు కుజుడు, 13వ తారీఖు నుంచి 7వ స్థానంలోకి కుజ వక్రస్థితి, కుజ స్తంభన యోగం. అదేవిధంగా వ్యయమందు శుక్రుడు, వ్యయమందు బుధుడు, వ్యయమందు కేతువు. 17వ తారీఖు నుంచి జన్మరవి యొక్క పరిస్థితులు ఈ యొక్క జాతకులకి ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ప్రారంభములుగా అయితే జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులను కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే జాతకులకు అన్ని రకములుగా బాగున్నది. కానీ సప్తమంలో ఉన్నటువంటి కుజస్థితి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని అసలు నడపవద్దు. వాహన ప్రమాదాలు అసలు అతి దగ్గరగా కనిపిస్తున్నాయి. అతి జాగ్రత్తగా ఉండండి. గురుబలం ఉన్నది, రాహుబలం ఉన్నది. జాతకంలో వ్యవహార జయం. మీరు ఎక్కడ ఏ పనైనా సరే విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలతో ఎటువంటి వారినైనా ఒప్పించగలుగుతారు. కుటుంబంలో మంచి పేరు వస్తుంది. సంఘంలో కూడా మీ వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది. దానివల్ల కుటుంబ పరిస్థితులు కూడా ఆనందకరంగా గడుస్తూ ఉంటాయి. అన్నీ బాగున్నాయి. కానీ సప్తమంలో ఉన్నటువంటి కుజస్థితి వల్ల వాహన ప్రమాదాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్యన ప్రతి చిన్న విషయాలకి తగాదాలు, చిలికి గాలివాన అయిపోయినట్టుగా ప్రతి విషయంలో కూడా పెద్దదైపోతూ ఉంటుంది. కాబట్టి జన్మరవి వల్ల కోపం పెరిగిపోతూ ఉంటుంది. సమాధానం చాలా హార్ష్గా చెప్తారు మీరు. దానివల్ల ఎదుటి వ్యక్తులకి మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సత్సంబంధాలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా సమయాన్ని గడపాలి. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు మానుకొని ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. కుజస్థితి వల్ల, జన్మరవి వల్ల సమసప్తక దృష్టి ఉన్నారు వాళ్ళిద్దరూ. విపరీతమైనటువంటి కోపం వచ్చేయడం, కొట్టుకునేటువంటి వరకు వెళ్ళిపోవడం, ప్రతి చిన్న విషయాలకి కూడా వాదోపవాదాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆఫీసులో పెరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ పని చేస్తారు. మీ యొక్క సమర్థత, మీరు చేయగలిగినటువంటి పరిస్థితులు, మీ యొక్క సమర్థత వల్ల మీరు చేయగలరని చెప్పేసి మిమ్మల్ని మించినటువంటి పనులు కూడా మీకు అప్పచెప్తూ ఉంటారు. దానివల్ల దేహం అనుకూలించగా, సహకరించగా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఎంత పని చేసినా సరే ఇంకా చేయమంటున్నారని చెప్పేసి అధికమైనటువంటి కోపం వచ్చేసి అసలు ఉద్యోగం మానేసేద్దామా అనేటువంటి పరిస్థితులకి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ పంచమంలో ఉన్నటువంటి గురుడు ప్రబల యోగంలో ఉండడం వల్ల మిమ్మల్ని తప్పడడుగులు వేయకుండా సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తూ మంచి ఆలోచనల్ని స్ఫురింపజేస్తూ ఉంటారు. ధనపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా చాలా వరకు సద్దుమణుగుతాయి. ఇవన్నీ సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి అంటే మీ నోరును అదుపులో ఉంచుకోవాలి. 100 మాటలు మాట్లాడితే మీరు ఒక 5 మాటలు మాట్లాడండి అంతే. శాంతంగా ఉండండి. మీకు సంబంధం లేని మాటల్లో కానీ డిస్కషన్లో కానీ మీరు వేలు పెట్టేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఎంత కష్టపడి పనిచేసినా నన్ను గుర్తించట్లేదు అనేటువంటి భావన మీకు కలుగుతుంది.
అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. జన్మరవి వల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. చేతిలో ఏది ఉంటుంది విసిరేస్తూ ఉంటారు. కానీ దానివల్ల వ్యక్తిగతమైనటువంటి దోషంలో పెరగడమే కాకుండా ఇంట కుటుంబంలో కానీ బయట కానీ మానసికమైనటువంటి సమస్యలు పెరుగుతాయి. అతి జాగ్రత్తగా ఉండండి. నోరును అదుపులో పెట్టుకోండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఒక మంగళవారం రోజున కందిపప్పులు లేదా కందుల్ని బ్రాహ్మలకి మమ వర్తమాన గోచారవశాత్తు సప్తమ స్థానస్థిత స్తంభిత అంగారక గ్రహదోష పరిహారార్థం ఆవయో సకల గండ దోష నివృత్తి అర్థం అని చెప్పేసి సంకల్పం చెప్పించుకుని బ్రాహ్మలకి కందులు లేదా కందిపప్పుని దానం చేయండి. కుదిరితే ఆవుకి కందులు నీళ్ళలో నానబెట్టి నానిన తర్వాత ఆ మొక్కలు వస్తున్నటువంటి సమయంలో ఆ కందులు బయటికి తీసి బెల్లం ముక్క వేసి శుభ్రంగా ఆవుకి నైవేద్యం పెట్టండి. ఆవుతో తినిపించండి. దానివల్ల దేహాన్ని చుట్టుకుని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ కుజస్తంభన యోగం మిమ్మల్ని పీడించకుండా బాధించకుండా అడుగులు ముందుకు పడతాయి. ప్రతి వ్యవహారాన్ని కూడా గురుబలం వల్ల అసలు మీరు వెడితే ఎటువంటి పనైనా పూర్తయిపోతూ ఉంటుంది. కానీ ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ఎంత చేయాలి, ఇంతేనా అని మీకు అంటే మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటూ ఉంటారు. మీ మీద కూడా మీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ నెల మా ఆయనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, వ్యాపారస్తులకు అయితే రొటేషన్ ఎక్కువ అవుతుంది, డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్యన కానీ డిస్కషన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల చాలా చిన్నగా పరిష్కరించేటువంటి సమస్యను కూడా చాలా ఎక్కువగా లోతుగా ఆలోచించవలసినటువంటి సమయం పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా అతి తక్కువ ఆలోచనతో అనవసరమైనటువంటి ఆలోచనల మీద పెట్టుకోకుండా శాంతంగా కాలక్షేపం చేయండి. మీ పనిని మీరు చేసుకోండి. ఎదుటి వ్యక్తుల యొక్క వాహనాన్ని తీసుకుని ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి కనుక మీరు తీసుకుంటే దానితో ఒకళ్ళ వాహనం మీ చేతిలో తీసుకోవడం వల్ల చెడిపోవడం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ దానివల్ల ఇబ్బందులు కలగడం కానీ జరిగేటువంటి ప్రమాదం 100% జరిగేటువంటి ప్రమాదం వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం 100% కనపడుతోంది. అతి జాగ్రత్తగా గడపాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి వ్యవహారంలోనూ కూడా ధనపరమైనటువంటి చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా గురుబలం వల్ల మీ యొక్క తెలివితేటల వల్ల మీ యొక్క యుక్తి వల్ల స్పాంటేనియస్గా మీరు చెప్పేటువంటి సమాధానం వల్ల సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభించడమే కాకుండా ధన సహాయం కూడా విశేషంగా కలుగుతుంది. విద్యార్థులు చాలా కష్టపడాలి. కష్టపడితే మాత్రం మంచి విద్యా అవకాశాలు పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఖచ్చితంగా కనబడుతోంది. ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థానచలనం అవ్వచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా మంచి సమయం. అభివృద్ధి కనపడుతోంది. మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపై ధనం కూడా చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. ఎంత నిబద్ధతగా తగ్గి ఉంటే మీరు అంత పైకి వెళ్తారు. ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా విదేశీ ప్రయాణం కలిగి తీరుతుంది, ఏమాత్రం సందేహం లేదు. స్త్రీల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనుక కనపడితే ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. రక్తహీనత కనపడుతోంది. ఒక్కసారి బ్లడ్ కౌంట్ ఎంత ఉంది, హెమోగ్లోబిన్ % ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చూపించుకోండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి.
ఆచితూచి అడుగులు వేయండి. మంచి జరుగుతూ ఉంటుంది, కానీ ప్రమాదం కూడా పొంచి ఉన్నది. ఎత్తులు ఎక్కేటప్పుడు జాగ్రత్త. డ్రైవింగ్ అసలు చేయవద్దు. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ప్రతి విషయంలో శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధించుకుంటూ పరమేశ్వరుడి యొక్క దయతో విజయ పథంలో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్. జయం.